శుభములు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము ఎప్పుడైతే ధ్యానిస్తామో మనం ఆ కార్యాలను పొందుకుంటాం. అద్భుతాలను పొందుకోవడానికి మనం అర్హులమా కాదా? ఆయన రక్తము ద్వారా మనం ఎప్పుడు అర్హులము. హల్లెలూయా. చాలామంది అర్హులం కాదనుకుంటున్నారు. దేవుడి రాజ్యంలో నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే ఆయన కార్యాలను మీరు చూస్తారు. నమ్ముట అనేది అది మీరు కొంతమంది పరిశుద్ధంగా ఉంటేనే దేవుడి రాజ్యంలో దేవుల్లో మనం నీతిగా ఉంటేనే మనం ఆయన రాజ్యంలో ఆయన క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన సూచక్రియలను మనం పొందుకుంటాము అనుకుంటారు. కానీ దేవుని యొక్క వారసత్వముగా మనము ఆయన నుండి ఆయన చేతి కార్యములను, హస్త కార్యములను, అద్భుతాలను, సూచక్రియలను మనము పొందుకోవాలి. హల్లెలూయా. అంటే ఆయన యొక్క నీతి, ఆయన నీతిని బట్టి, మన నీతి కార్యములను బట్టి కాదు, కానీ ఆయన నీతి కార్యములను బట్టి మనము ఆయన హస్తములకు, ఆయన క్రియలకు, సూచక్రియలకు, అద్భుత క్రియలకు పొందుకోవడానికి మనము వారసులమైనాం. హల్లెలూయా. అంటే వారసుడికి అవి తండ్రి కుమారునికి ఏ విధంగా అయితే కార్యాలు, ఆస్తి ఏ విధంగా అయితే వస్తుందో, అదే విధంగా ఆస్తి ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకు కూడా తన కార్యములను ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అదే విధంగా పొందుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు గుడ్డివారు ఉంటారు. మత్తయి సువార్త 9:27. మత్తయి సువార్తలో ఒక ఇద్దరు గుడ్డివారు చూపు పొందుతారు. ఏ విధంగా అంటే వారు ఆ ఒక దారి మార్గంలో పోచుండగా, యేసుప్రభు వారు వెళ్ళుచుండగా వారు చూచి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు వారితో మాట్లాడుచున్నారు. 9వ అధ్యాయము మత్తయి సువార్త 27 నుంచి 31 వరకు. 27 నుంచి 31 వరకు. మత్తయి సువార్త 9:27. యేసు అక్కడి నుండి వెళుతుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసి. హల్లెలూయా. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా, దేవుడు యేసుప్రభు వారు ఒక గ్రామంలో వెళ్ళుచుండగా, ప్రాంతంలో వెళ్ళుచుండగా ఒక ఇద్దరు గుడ్డివారు ఆ ఒక ప్రాంతం దగ్గర ఇద్దరు అడుక్కుంటూ గుడ్డివారు ఉన్నారు. అయితే ఆ గుడ్డివారు యేసుప్రభు వారు వెళ్ళుచున్నారని చూచి వారు ఏమంటున్నారు, వాళ్ళు చూడలేక కానీ వారు విన్నారు. వారు చూపు లేని వారు కాబట్టి వారు ఏం చేశారు, విన్నారు. అక్కడ శబ్దాలు, అనేక గుంపు వెళ్తుండగా, అనేక మంది వెళ్తుండగా సౌండ్స్ అవన్నీ పెద్ద పెద్దగా రావడము, ఎక్కడ ఎవరు వెళ్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, యేసుప్రభు వారు వెళ్తున్నారు అన్నారు. అప్పుడు వీరు ఏమంటున్నారంటే, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముతున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు మూసి వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమైందంటే, ఒక ఇద్దరు గుడ్డివారు యేసు వద్దకు వచ్చి యేసయ్యను కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుము అంటున్నప్పుడు యేసుప్రభు వారు వారిని నా వద్దకు తీసుకొని రండి అన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా
అంటే యేసుప్రభు వారు ఏమంటున్నారు అంటే ఇది నేను చేయగలని మీరు నమ్ముచున్నారా? నమ్ముచున్నారా? అంటే నమ్ముచున్నారా అని ఎందుకు అన్నాడు? దేవుడికి తెలుసు ఈ కార్యము చేయాలి, వారి గుడ్డివారై ఉన్నారు అని తెలుసు. అయినప్పటికీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే అన్నాడు కదా. అంటే నమ్ముతున్నారా అని ఎందుకు అడుగుతున్నాడు? వీరు నమ్మినట్లయితే దేవుడి కార్యాలను చూస్తారు. నమ్ముట అనేది ఇక్కడ ముఖ్యంగా చాలా మంది నమ్మలేకపోతున్నారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా నమ్ముచున్నాము ప్రభువా ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేవి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే వారి నమ్మిక చొప్పున నీవు నమ్ముచున్న దాని ప్రకారం దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ వారు దేని విషయం వచ్చారో కళ్ళు, వారి కళ్ళు గుడ్డివారే ఉన్నారు. గుడ్డివారు యేసుప్రభు వరకు వచ్చి యేసుప్రభు వారికి తెలిసినప్పటికీ ఏమడుగుతున్నారు ఇక్కడ? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మీకు ఏం కావాలి, ఏం చేయాలి, మీరు నమ్ముచున్నారా ఈ విషయంలో అని మరలా అడుగుతున్నారు. తెలిసినప్పటికీ మరలా ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వారి విశ్వాసము చొప్పున దేవుడు ఇక్కడ కార్యం చేశాడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అంటే మీరు ఎంతవరకు నమ్ముచున్నారు? దేవుని రాజ్యంలో దేవుని కార్యాలను మీరు పొందుకోవడానికి మేము అర్హులం కాదు అని చాలామంది అనుకుంటారు ఇక్కడ. కానీ వీరు ఏమనుకుంటున్నారు? దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించుము అన్నప్పుడు దేవుడు యేసుప్రభు వారు వారి వద్దకు వచ్చి మీరు ఏమి కోరుచున్నారు, మీకు ఏం కావాలి అన్నప్పుడు వారు మాకు చూపు కావాలి, అయితే మీరు నమ్ముచున్నారా, ఈ కార్యాన్ని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వారు మేము నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అప్పుడు వారి కళ్ళు ముట్టినప్పుడు వారి కళ్ళు తెరబడ్డాయి. మీ నమ్మక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేవి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ వారి నమ్మిక చొప్పున దేవుడు కార్యాలు చేశాడు. అంటే నీవు ఎంతవరకు నమ్ముచున్నావు దేవుని? నీ నమ్మిక అనేది ఎంతవరకు ఉంది? ఆ నమ్మిక చొప్పున దేవుడు కార్యాలను చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు నమ్ముచున్నావు? ఎంతవరకు నీవు నమ్మిక కలిగి ఉన్నావు? దేవుని పట్ల నీకు ఎంత నమ్మకం ఉంది? ఎంతగా నువ్వు నమ్ముచున్నావు? మీరు ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని యేసు ప్రభు అక్కడ వారిని అడిగాడు. అప్పుడు వారు ఏమన్నారు? మేము నమ్ముచున్నాం ప్రభువా. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనని వారికి ఖచ్చితముగా ఆజ్ఞాపించాను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసింది. హల్లెలూయా. అయినప్పటికీ వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ వారిని చూసిన వారందరూ ఆశ్చర్యపోతారంట. ఎట్లానే తెలిసిపోతుంది ఈ విషయం. గుడ్డి వారి కళ్ళు తెరిచినది మీరు సీక్రెట్గా ఉంచండి అంటే అది సీక్రెట్గా ఉంచగలుగుతారా? అనేకులు చూస్తున్నారు. ఆ దారి గుండా వెళ్తుండగా అక్కడ ఉన్నవారు గుడ్డివారు ఇప్పుడు గుడ్డివారు కాదు, ఇప్పుడు ఏమారు ఇప్పుడు కళ్ళు తెరిచి వారు చూస్తున్నారు. ఈ విషయము దాచే విషయం కాదు. అందుకని యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటారు? మీరు దీన్ని దాచిపెట్టండి అంటారు. అంటే అది సాధ్యమా? దాచిపెట్టలేరు. 9:27 9:27 ఆ మత్తయి సువార్త 9:27 మత్తయి సువార్త 9:27. యేసు అక్కడి నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు అంటే యేసుప్రభు వారు వాళ్ళు స్వస్థపరిచిన తర్వాత ఏమంటుండు? మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, దీన్ని సీక్రెట్గా ఉంచమన్నాడు కదా. సీక్రెట్గా ఉంచమంటే మరి సీక్రెట్గా ఉంచే విషయం కాదు. దేవునికి తెలుసు అది సీక్రెట్ విషయం అయినప్పటికీ నువ్వు దాచమన్నప్పటికీ దాచలేరు. హల్లెలూయా. దేవుని సాక్ష్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు మనం దాచాలనుకున్నా కూడా అవి దాగవు. ఎందుకంటే ఇక్కడ గుడ్డివారిని ప్రతిరోజు వారు వెళ్తుండగా వీరు ఇప్పుడు అక్కడ అడుక్కోవట్లేదు. ఇప్పుడు వారు అక్కడ లేరు. అరే వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు మంచిగా. అరే వీళ్ళు కళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇవి ఎట్లా వచ్చినాయి అందరికీ తెలిసిపోయింది. హల్లెలూయా. అంటే నీవు దాచలేని అద్భుతాలు, హల్లెలూయా, నువ్వు దాచాలనుకున్న అద్భుతాల కన్నా నీవు దాచిపెట్టాలి ఈ అద్భుతాన్ని అనుకున్నాడు దేవుడు. ఆ అద్భుతాన్ని ఏం చేసిండు? అనేకులకు తెలిసే విధంగా చెప్పిండు. హల్లెలూయా. అనేకులకు తెలిసిపోయిందంట. అక్కడున్న ఆయన కీర్తి ఆ దేశమంతటా వ్యాపించింది. లాస్ట్ 31 వచనం. అయితే పరిచయులు 31 వచనం. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసిరి.
హల్లెలూయా. అంటే దేశం అంతా తెలిసిపోయిందంట. ఇక్కడ ఆయన గుడ్డి వారి కళ్ళు తెరిచాడని అనేకులకు ఆ దేశం అంతటా యేసు ప్రభు వారు వారి గుడ్డి వారి కళ్ళు తెరిచారు అని తెలిసిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 16 10. అంటే నమ్మిక చొప్పున నువ్వు ఎంతలో నమ్మకంగా ఉంటావు. మిక్కిలి కొంచెంలో నమ్మిక ఉన్నవాడు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయముగా ఉండును. అంటే ఇక్కడ ఏమంటుండు దేవుడు, పోయిన ఆదివారము మనము ఇచ్చుట గురించి నేర్చుకున్నాం. అయితే కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, మరి అధికంగా విత్తువాడు అధికంగా పంట కోయును. మరి మొత్తానికి ఇయ్యని వాడు అసలు ఎప్పుడు విత్తని వాడికి ఏం కొనుక్కుంటాడు? విత్తనం కూడా వేయలే, వాడు ఏం చేసుకుంటాడు? వాడికి ఏమీ దొరకవు. అంటే నువ్వు ఇస్తున్నావా దేవునికి? ఇచ్చువారు ఏ విధంగా ఉంటారు అంటే, ఇక్కడ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండేవాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. అంటే ఇప్పుడు కొన్నిట్లో మీరు అన్యాయంగా ఉన్నాను, కొంతలో అంటే వచ్చిన దాంట్లోనే మీరు న్యాయంగా లేకపోతే పరలోక ధనమును మీకు ఏ విధంగా ఇయ్యగలడు? అంటే పరలోక ధనం మనం పొందుకోవాలంటే ఈ కొంచెంలో మనము నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు సత్యమైన ధనము 11వ వచనం మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన జనమును ఎవరు మీ వశము చేయుదురు. మీరు పరలోకము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. అంటే ఇది పరలోకము గురించి మాట్లాడుతూ, పరలోక రాజ్యములో నుండి మీరు పరలోకమైన సత్యమైన ధనము మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయుదురు. అంటే సత్యమైన విషయము అంటే సత్యము అంటే పరలోక రాజ్యం నుంచి పొందుకునే ఆ యొక్క సత్యమైన ధనము మీకు వశం కావాలంటే ఈ యొక్క అన్యాయపు సిరి ఏదైతే ఉందో ఆ యొక్క అన్యాయపు సిరి ద్వారా మనము సత్యమైన ధనం పొందుకోవడానికి ఈ యొక్క కొంచెంలో నమ్మకంగా ఉండాలి. 13వ వచనం ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే దేవుడు ఏమంటున్నా అంటే, మీరు దేవుని పట్టుకొని ధనాన్ని మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి మీరు సేవించట్లేదు. ఇక్కడ సిరికి న్యాయంగా మీరు ఇద్దరిని మీరు సేవించలేరు అంటున్నాడు. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే ఇద్దరు యజమానులు ఉండరు. ఒక యజమానులు ఉన్నప్పుడు ఇద్దరు యజమానులు ఉండరు. కాబట్టి ఒక యజమానునికి సిరికి కానీ దేవునికి కానీ మీరు ఇద్దరికి ఎవరికైనా ఒక్కరికే మీరు యజమానులుగా, దేవునికి మీరు యజమానులు, దేవుడు మీకు ఒక్కరే ఉండాలి. ఒక సిరికి కానీ దేవునికి కానీ ఈ రెండిట్లో మీరు దేవుని వైపే ఉండాలి అంటాడు. అంటే నీవు దేవుని రాజ్యంలోకి ఇచ్చినట్లయితే నీవు దేవుని సిరికి అన్యాయపు సిరిని నీవు తృణీకరించి దేవుని రాజ్యమే నాకు ముఖ్యమని అనుకుంటున్నావు. హల్లెలూయా. అయితే ఒక ధనవంతుడు ఏమనుకుంటాడు? నాకు సిరియే నాకు కావాలి, దేవుడు నాకు వద్దని ఒక వ్యక్తి ఉంటాడు. 14వ వచనం 16వ అధ్యాయము 14 లూకా 16:14 ధనాపేక్షగల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను 16 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ 19 చదువు 16:19
ధనవంతుడు ఒకడు ఉండెను. ఈ స్టోరీ అందరికి తెలుసు. ధనవంతుడు ఒకడు ఉండెను. ధనవంతుడొకడును. ఆ, అతడు అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. అంటే ఇక్కడ ధనవంతుడు దేని విషయమై ఆశయపడుతుండు, దేని విషయమై సుఖపడుతుండు అంటే ఆయన యొక్క ఆస్తి విషయమై ధనమును బట్టి సంతోషిస్తుండు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. దరిద్రుడును. వాడు కురుపులతో నిన్నవాడై ధనవంతుని ఇంట వాటిపై పడి ఉండి అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీసుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఈ యొక్క పరిస్థితి చాలా దరిద్రంలో ఉన్న లాజరుండు ఇక్కడ. అయితే ఇద్దరు ధనవంతుడు ఇక్కడ లాజరుండు. ధనవంతుడు ఏ విధంగా ఉన్నాడంట, ప్రతిరోజు ఊదా రంగు బట్టలు వేసుకొని ఆయన ఒక సిరి సంపదను చూసి గర్విస్తూ అక్కడ ఉన్న పేదవాడైన లాజరు, దరిద్రంలో ఉన్న లాజర్ని చూసి ఆ లాజర్కి కూడా ఒక రొట్టె ముక్క కూడా వేస్తాడంట. అయితే లాజర్ పరిస్థితి ఎట్లుంది, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో వ్యాధులతో, కష్టాలతో, రోగముతో, అనేకమైన ఇబ్బందులతో ఉన్నాడు. కానీ ఆయన దేవుని విడిచిపెట్టలే, దేవుని పట్టుకున్నాడు గట్టిగా. ఈ ధనవంతుడు దేవుని విడిచిపెట్టి ధనం మీద ఆయన దాని ఒక ఇందాక చదువుకున్నాం మనం ఏమని, దేవునికిని సిరికిని మీరు యజమానులు దాసులు కారు. అంటే ఒకరికే మీరు దాసులు అవుతారు, దేవునికన్నా సిరికన్నా. ఇప్పుడు నువ్వు సిరికి దాసును అయినావు అనుకో, అప్పుడు దేవునికి రాజ్యంలోకి నువ్వు వెళ్ళవు, దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. ఈ ధనవంతుడు దేవునికి దాసుడుగా లేడు, కానీ ధనానికి, ఆయన సంపదకు, ఆయన సమృద్ధిని మాత్రమే ఆయన ఆపేక్షించిండు. అయితే ఇక్కడ దరిద్రుడు లాజరు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు చనిపోయారు, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. 16:21 ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ. లాజరు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. ఈ లాజర్ ఎక్కడ పోతాడు, అబ్రహాము రొమ్మున మంచి ప్రదేశంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు, బీదవాడిగా, అనారోగ్యంతో, కురుపులతో చాలా కష్టాలను అనుభవించాడు. అయితే మనం చూసి ఈ దేవుణ్ణి మేము సేవిస్తున్నాము, ఈ కష్టాల్లోనే ఉన్నాము ఇంకా అనుకొని లాజరస్ అట్లా అనుకొని నేను ఈ దేవుని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోతా, ఇట్లాంటి కష్టాలలో ఇలా దేవుడు నన్ను ఇక్కడ ఇరికి ఈ యొక్క ధనవంతుని ఇంటి ముందు ఎంత అడిగినా నాకు రొట్టె ముక్క కూడా ఇస్తలేడు అని ఈ విధంగా అనుకోలేదు. కానీ చాలామంది మనలో ఏమనుకుంటాం, మనము దేవుడు మనకేం చేయలేదు అని చాలామంది వెనుకకి వెళ్ళిపోతారు. ఇజ్రాయేల్ వాళ్ళు ఏమనుకోరు, మమ్మల్ని ఇజ్రాయేల్ నుంచి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చింది ఎవరు, ఈ యొక్క దూడే చేసుకుంటారు. వాళ్ళు దూడని చేసుకొని అంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు దేవుని క్రియలన్నింటినీ మర్చిపోయి వేరే వైపు, దేవుని వైపు నుండి తొలగిపోతారు. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఎడారిలో దాహం లేనప్పుడు, ఆ ఎడారిలో ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు వారు ఏం చేశారు, ఆహారం లేనప్పుడు ఏం చేశారు, వాళ్ళు విసికిచ్చిరు, అడిగిరు. ఏం అడిగిరు, నాకు నీళ్ళు ఇవ్వవా, మాకు దాహం, నేను చనిపోవాలా ఇక్కడనే అని విసికించిరు, దేవుని విసికించిరు. అందుకనే అక్కడ వారు హృదయం మారిపోయి దేవుని వైపు నుండి వారు అటు ఇటు తప్పిపోయారు, దేవుని నుంచి తొలగిపోయారు. కానీ ఇక్కడ లాజరసు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన దేహంలో ఏ విధంగా ఉందంట, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకిన, అంటే ఆ పరిస్థితి ఘోరంగా ఉంది. అంత పరిస్థితుల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకొని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు, పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుండంట, లాజరు అక్కడ ఆనందిస్తుండు. అక్కడ ఉన్నాయా, అక్కడ వ్యాధి ఉందా, అక్కడ లేముందా, అక్కడ దరిద్రం ఉందా, లేదు.
అయితే అక్కడ అంటున్న అబ్రహాము ఏమంటున్నంటే నీవు సుఖించినవు అడుగుతున్నావు ఒక మాట 23, 24. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఎవరు ధనవంతుడు ఎక్కడికి పోయిండు? పాతాళంలోకి పోయిండు. ఈ యొక్క లాజరు కష్టాలతో ఉన్న లాజరు దేవుని నమ్ముకొని గట్టిగా పట్టుకొని లాజరు ఆయన ఎక్కడికి వెళ్ళిండు? పరలోక రాజ్యానికి వెళ్ళిండు. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును 24. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తల వ్రేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఆ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను నీ కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఈయన గురించి లాజరు ఏ విధంగా అయితే ఆనందిస్తుండో ఈ ఆనందించే లాజర్ను చూసిండు. ఈ యొక్క ఆ ఒక అగ్నిగుండంలో ఉన్న ఈ యొక్క ధనవంతుడు బాధపడుతుండు. అగ్నిగుండంలో అక్కడ ఎలా ఉందంట? కేకలు వేసి నీళ్ళలో ముంచి, అంటే ఒక చిన్న దాహం తీర్చుకోవడానికి కొంచెం కూడా ఆయనకి నీరు లేవు, ఆ విధంగా ఉంది. అంటే అప్పుడు అబ్రహాం అడుగుతుండు, అబ్రహామా ఈ లాజర్ను ఒక చిటికెన వేలుతో కొంచెమైనా నాకు నీళ్లు తెప్పించు అని బతిమాలుకుంటుండు. 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకోమంటుండు. ఏ విధంగా అయితే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నావు, ఏ విధంగా అయితే లాజరు కష్టాలతో ఉన్నాడు. అయితే ఈ భూమి మీద చాలాసార్లు కష్టాలు ఉన్నప్పుడు మనము ఈ కష్టాలు ఇక్కడికే ఇంతే ఉంటాయి అనుకున్నాం. కానీ మనకు ఇంకొక రాజ్యం ఉంది, దేవుని రాజ్యము పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఏ నొప్పి కానీ, ఏ బలహీనత కానీ, ఏ కష్టం కానీ లేని ఆ ఒక పరలోక రాజ్యంలోకి మనము అడుగు పెడతాము అని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యలు అనేటివి కొన్ని రోజులే. దేవుని రాజ్యం అనేది శాశ్వత రాజ్యము. ఈ ధనవంతుడు ఒక 90 సంవత్సరాలు ఉండొచ్చు, ధనవంతుడు 100 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యము 1000 సంవత్సరాలు, ఇక లెక్కలేని సంవత్సరాలు ఉంటాయి. హల్లెలూయా. అంటే ఈ యొక్క దరిద్రుడు, ఈ యొక్క లాజరు ఒక 20 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, అన్ని రోజులే ఆయన భరించిండు. కానీ ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని యుగములు, అంటే ఇక్కడ 1000 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన ఇప్పుడు సంతోషంగా ఉన్నాడట. హల్లెలూయా. అంటే ఇది కొన్ని రోజులే. ఈ కొన్ని రోజుల్లో ఈయన ఇబ్బందులలో కొన్ని రోజులు మనం దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే శాశ్వతమైన లోకాన్ని, ఎన్నడను కష్టము లేని ఆ ఒక పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 25. అందుకు అబ్రహాము కుమారుడా నీవు జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే ఇక్కడ ఈయన ఏం చేస్తుండు? యాతన పడుతుండు. భూమి ఉన్నంత రోజులు వాడు ఎట్లా సుఖము, ధనవంతుడు ఊదారంగ బట్టలు, సన్నపు నారను వస్త్రమును ధరించుకొని 19 బహుగా 19వ వచనం మళ్ళీ చదువు. ధనవంతుడు ఒకడు నేను వాడు ఏం చేస్తున్నట? ఇది భూమి మీద ఉన్నప్పుడు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము. ఇప్పుడు 25 అదే వచనం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఎవరు? అబ్రహాం ఏమంటున్నాడు అంటే నీవు భూమి మీద ఉన్నప్పుడు ఊదారంగు బట్టలు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నావు. అంటే ప్రతిరోజు నీవు బీదలను కనకరించట్లేదు, దేవునికి భయభక్తులు కలిగి లేవు, దేవునికి విధేయత కలిగి లేవు. కానీ లాజరు
ఆయన ప్రతిరోజు మీ ఇంటి ముందుండి దేవునికి విధేయత కలిగి ఉండి ఆ యొక్క కష్టాలలో కూడా దేవుని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన అప్పుడు ఏం చేసిండు, భూమి మీద ఉన్నప్పుడు యాతన పడ్డాడు, ఇప్పుడు సంతోషిస్తుండు పరలోకంలో. కానీ నీవు అప్పుడు ఏమైనావు, అప్పుడు మంచి సంతోషించినావు, భూమి మీద ఉన్నప్పుడు బహుగా సంతోషించి బహుగా ప్రతిరోజు సుఖం అనుభవిస్తూ ప్రతిరోజు ఆనందంగా ఉన్నావు. అయితే ఇక్కడ నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు, యాతన పడుతున్నావు. ఎప్పుడైతే మనం భూమి మీద దేవుని గురించి దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే కాబట్టి పరలోక రాజ్యం ఒకటి ఉంది, ఆయన రాజ్యంలో మనం చేరాలి. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యములో ఎప్పుడు సుఖము సంతోషం ఉంటుంది. మన భూమి మీద ఉన్న ఈ కష్టాలు అనేవి పరలోకంలో ఉండవు. ఇప్పుడు ఆయన లాజరు యొక్క కష్టాలు పరలోకంలో ఉన్నాయా? పరలోకంలో లేవు. పరలోకంలో ఆయన ఇప్పుడు అక్కడ ఆనందిస్తూ, ఇక్కడ అబ్రహాం అంటున్నాడు 25, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే ఇక్కడ నెమ్మది, పరలోక రాజ్యంలో ఆయనకు నెమ్మది కలిగజేస్తుండు. ఈ దేశంలో మనం ఉండేది ఒక 30-100 సంవత్సరాల వరకే, 100 సంవత్సరాల వరకు. కానీ పరలోక రాజ్యంలో యుగయుగములు సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనము సిద్ధపడాలి. ప్రతిరోజు మనం ఆయన రాజ్యము కొరకు సిద్ధపడుతూ దేవుని భయభక్తుల్లో నడుస్తూ అనేకులకు మేలు చేస్తూ, ఈ యొక్క ధనవంతుడు ఇతరులకు మేలు చేయకుండా, ఇతరులకు దేవుని గురించి చెప్పకుండా దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పలేదు. తర్వాత ఏమంటారంటే, నాతో పాటు నా అన్నదమ్ముడు ఉన్నారంటాడు. కింద వచనం 27. అప్పుడు అతడు తండ్రి 26, 25, 26 నుంచి చెప్పడం, 25 నుంచి మొత్తం. అంతేకాక అక్కడి నుండి మీ యొద్దకు దాటబోవారు దాటిపోదాలకుండానట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాకుండానట్లును మాకు నీకును మధ్య మహా అగాధము చెప్పాను. అంటే ఈ అబ్రహాము ఏం చెప్తున్నాడు అంటే, మీ వద్దరికి రావడానికి అగాధం ఉంది, మధ్యలో రాలేము, ఒక చుక్క వాటర్ అన్నాడు. ఒక చుక్క వేలు, నీ యొక్క చిటికని వేలుతో లాజర్ను పంపించి ఒక్క చిటికని వేలుతో నా నాలుకను తడుపు అంటే, అంత ఘోరమైన నరకం అంటే ఎట్లుంటుంది అంటే, చాలా ఘోరమైన మంటతో ఆ ఒక వేడికి మంట కాలుతుంది. అంటే ఎట్లుంటుంది అంటే, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆ విధమైన అగ్ని అక్కడ ఉంటుంది. ఆ అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన ఏమడుగుతుందంటే, ఒక చుక్క నీరు నాకు కావాలి అని అడుగుతుండు. లాజర్ను పంపించు అని అబ్రహాముతో బతిమాలుకుంటుడు. అప్పుడు ఈ అబ్రహాం ఏమంటుండంటే, మీ వద్దకు వచ్చుటకు మాకు పెద్ద అగాధం ఉంది, మేము ఇక్కడి నుంచి అక్కడికి రాలేము అంటుండు. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఎవరిని పంపాలంటుండు? ఇక్కడ ఏమంటుండంటే 27, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకు ఇంకా నాలాగానే ప్రవర్తించే నేను ఎట్లా చేస్తున్నానో అట్లనే ఉన్నారు వాళ్ళు కూడా 5. వారు కూడా ఏం చేస్తున్నారంట, ధనవంతులై ఉన్నారు. వారు కూడా ఊదారంగ బట్టలు ధరించుకున్నారు, వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సంతోషిస్తూ వారు ఈ భూమి మీద ఉన్నారు. వారి వద్దకు ఈ యొక్క లాజర్ను పంపించు అంటుండు. వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణి అంటే ఎవరిని, లాజర్ను పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అంటే నా యొక్క సహోదరుల వద్దకు ఈ లాజర్ను పంపిస్తే వారు వింటారేమో, వారన్నా విని జరం మారుతారేమో, ఈ నరకానికి, ఈ వేదన పడిన నరకానికి రాకూడదు. నేను వచ్చాను కానీ నా సహోదరులు 5 ఉన్నారు, వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఈ యొక్క నరకమైన యాత్రను వారు పడడానికి వీల్లేదని లాజర్ను జర పంపించు అని అబ్రహామును బతిమాలుకొనుచున్నాడు. 29,
అందుకు అబ్రహాము ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అంటే ఏమన్నాడు అంటే పాస్టర్లు, బోధ చెప్పేవారు, దేవుని వాక్యము చెప్పేవారు. అబ్రహాము ఇక్కడ ఎవరెవరు అంటున్నారు? అబ్రహాము ఏమంటున్నాడు? అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వారందరూ చెప్పే మాటలను వారు వినవలెను, వారు చెప్పే మాట వినాలి అంటున్నాడు. అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, అట్లా అనొద్దు, వాళ్ళు చెప్తే వినరు. ఈ యొక్క యాకోబు, మోషే వీరందరూ చెప్పిన మాటలను వారు వినరు, మీరు అట్లా చెప్పొద్దు వారు, ఎందుకంటే కొంతమంది వినరు అని చెప్తున్నాడు. అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అంటే ఈ లాజరు చనిపోయింది కదా, లాజరు మృతుల నుండి లేచి అక్కడికి వెళ్ళి నా సహోదరులకు అందరికి చెప్తే వారు మారుతారు అంటాడు. అయినా అక్కడ మారని అంటాడు అబ్రహాం అంటాడు చూడు. అందుకు అబ్రహాము 29 అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి ఎదుకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం రాయబడు అంటే మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెప్పినప్పటికీ వారు నమ్మరు. మోషే ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పేవాళ్ళను. హల్లెలూయా. అంటే అర్థమైందా? ఇప్పుడు ధనవంతుడు ఏమన్నాడు? ఒక మృతులలో నుండి ఒకడు లేచి, ఈ యొక్క లాజరు చనిపోయాడు, నేను కూడా చనిపోయినా తెలుసు, అక్కడ ఉన్న వారు అందరికీ తెలుసు. అయితే ఈ లాజరు చనిపోయిన వారు మళ్ళీ బతికి మరలి పోయి వాళ్ళకి చెప్తే నా సహోదరులందరూ వింటారు అన్నాడు. కానీ నా సహోదరులు ఇక్కడ అబ్రహాం ఏమంటాడు? ఒకడు మృతులలో నుండి లేచి వచ్చినా కూడా ఇక్కడ ఉన్న మోషే వీళ్ళందరూ చెప్పే మాటలు వింటలేరు కదా, మృతులలో నుంచి లేచి వచ్చిన మాటలు కూడా వినరు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ పంపించినా కూడా మీ వాళ్ళు వినరు, అంత కఠినంగా ఉన్నారు మీ వాళ్ళు అంటున్నారు. కొంతమంది వినరు కదా, మృతులలో నుండి లేచి వచ్చినా కూడా అక్కడ ఉన్న మోషే వీళ్ళందరూ చెప్పే మాటలనే వింటలేరు. మృతులలో నుంచి లేచి వస్తే వింటరా? వినరయ్యా అని చెప్తుండు. అంటే ఈ ధనవంతుడు ఏమనుకుండు? నాకు వచ్చిన ఈ యొక్క శిక్షను, శ్రమను, ఈ నరకాన్ని నా సహోదరులకు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటుండు. కానీ అంటుండు ఒక లేపి, ఈ యొక్క ముద్రైన లాజర్ని లేపి జర పంపించాడు. పంపించంటే ఆయన లేచి పోయి చెప్పినా కూడా అప్పటికే అక్కడ భూమి మీద అందరు చెప్తురు యేసయ్య ఉన్నాడు, నరకం ఉన్నది, పరలోకం ఉన్నది, ఇవన్నీ చెప్తురు కదా. ఆ మాటలే వింటలేరు వీళ్ళు. ఒకడు మృతులలో నుండి లేచి పోయినా కూడా వింటాడా? వింటరా? వినరు. కొంతమంది ఎట్లా అంటే మృతులలో నుండి లేచి వచ్చినా కూడా అరే మృతులలో నుండి లేచినా సరే చెప్పిన మాట మంచిది, నువ్వు చూసుకోపో అంటే అట్లా ఉన్నారు ప్రజలు అని చెప్పి ఇక్కడ ధనవంతునికి చెప్తుండే అబ్రహాం. నీ మాటలు నార్మల్గా చెప్పే మాటలు వినకపోతే ఒకడు మృతులలో నుంచి లేచి వచ్చినా కూడా వాడు వినడు అంటాడు. అంటే చెప్పిన మాటలు మనం వినాలి. తల్లిదండ్రుల మాటలు వినరు కొంతమంది. నార్మల్గా మాటలు చెప్తే మాటలే వినాలంట. ఒకడు మృతులలో నుండి లేచి, అందుకని కొంతమంది దేవుడు ఎవరిని లేపిండు? లాజర్ని మృతులలో నుండి లేపిండు. అయినప్పటికీ అక్కడ ఉన్నవారు అందరు ఇంకా నమ్మలే. యేసుప్రభువారు గొప్ప దేవుడు, ఆయన మృతుల నుండి లేపిన లాజర్ని అని అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసిరు. కానీ అందులో కొంతమందే నమ్మిరు. అరే ఇంత గొప్ప కార్యం చేసిండు, మృతుల నుండి లేపిండు కదా. అయినప్పటికీ వారు కొంతమంది నమ్మలే. అందుకే ఇక్కడ అబ్రహాం అంటుడు, మృతుల నుండి లేచినప్పటికీ వారు వినరు. దేవుని హృదయం వాళ్ళు మాటలు విన్నట్లయితే, వారు మారు మనసు పొందినట్లయితే, వారు మాటలతోటే మారు మనసు పొందాలి. దేవుని మాటలు విన్నప్పుడు
మోషే, అక్కడ ఉన్న ప్రవక్తలు, అక్కడ ఉన్న పాస్టర్ ఎవరైతే అక్కడ ఉన్నవారు చెప్తున్నారో ఆ మాటలు విని వారు సరి చేసుకున్నట్లయితే వారు మారు మనసు పొందుకుంటారు. అంతేగాని ఒక వ్యక్తి మృతులలో నుండి లేచి వచ్చినప్పటికీ వారు వినరంట. యోహాను సువార్తలు ఉంటా వచనం కాదు, యోహాను 11వ అధ్యాయము, జాన్ 11. పద్నాలుగు 11:50 యోహాన్ 48 చూద్దాం, 48 నుంచి 11:48. మనం ఆయనను అలాగూ చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పింది. అయితే వారిలో కయాప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోనరు అని వారితో చెప్పాను. ఇక్కడ ఏమైందంటే ముందు లాజర్ను, చనిపోయిన లాజర్ను దేవుడు లేపిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు. దేవుడు లాజర్ను లేపిన తర్వాత, చనిపోయిన లాజర్ను లేపిన తర్వాత ఈ మాటలు వారు మాట్లాడుతున్నారు. ఇంతగా దేవుడు చేసిన కార్యము, దేవుడు ఈ మృతుడైన లాజర్ను లేపినప్పటికీ వారు నమ్మి విశ్వసించలేకపోయారంట. లాజరు లేచినప్పటికీ ఇంకనూ యేసుప్రభు వారిని చంపాలని వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇక ఒకరు చనిపోవాలి, మన దేశం కొరకు పస్కా పండుగ రోజు యేసుప్రభు వారిని మనము హతము చేయాలి. ఎందుకు ఇంకా అట్లా అనుకుంటున్నారు వారు? ఎందుకు అనుకుంటున్నారంటే యేసుప్రభు వారు ఇక్కడ లాజరును మృతుల నుండి లేపినప్పటికీ, ముందు వచనంలో లాజరును దేవుడు లేపుతాడు 44లో. వచనం, చనిపోయిన వాడు కాలు చేతులు రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. 44. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. చదువు ఇంకా మొత్తం కింద వరకు. 44. ఆయన లాజరుకు 46 వరకు మొత్తం 44 నుంచి కింద చదువుకున్నాం. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. కాబట్టి మైక్ కింద మధ్యలో పట్టుకోకు. మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిచర్య యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో, కాబట్టి ప్రధాన యాజకులను పరిచర్యను మహాసభను సమకూర్చి, మనం ఏమి చేస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడే. మనం ఆయనను ఇలాగ చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పింది. ఇక్కడ ఏమనుకుంటారు అంటే, ఇంకనూ దేవుని ఆ లాజరు లేపినప్పటికీ, లాజరును చనిపోయిన లాజరును యేసుప్రభు లేపినప్పటికీ వారు ఇంకనూ ఏం ఆలోచిస్తారు అంటే, కొంతమంది ఏ విధంగా ఉన్నారంటే ఆ విధంగా ఉన్నారు. లేచినప్పటికీ, మృతులలో నుండి లేపినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు ఉన్నారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఎప్పుడైతే దేవుని మాటలను మనం వింటామో, దేవుని మాటలను పట్టుకొని ఎప్పుడైతే విశ్వసిస్తామో, అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసించు వారే నీతిమంతులు గొప్ప కార్యాలు జరుగుతాయంట. ఇందాక మనం చదువుకున్నాం, నీ నమ్మిక చొప్పున 2 గుడ్డివారు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని అడిగిండు, మీరు నమ్ముచున్నారా, ఈ కార్యాన్ని నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు
మేము నమ్ముచున్నాం ప్రభు అన్నారు. అంటే నమ్ముచున్నట్లయితే నువ్వు దేవుని కార్యాలను చూస్తావు. అంటే నమ్మిక చొప్పున జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత గొప్ప కార్యం చేసినప్పటికీ, మృతులలో నుండి లేచి వచ్చినప్పటికీ వారు మారరు అంటుండు. అబ్రహాం ఏమంటుండు, ఒకడు మృతులలో నుండి లేచిపోయి వాళ్ళకి బోధించినప్పటికీ, వారికి చెప్పినప్పటికీ వారు మారరు. ఎందుకంటే వారు అక్కడ ఉన్న మోషే మాటలు కానీ, అక్కడున్న ప్రవక్తల మాటలు కానీ వారు వింటలేరు. ఇప్పుడు యేసుప్రభువారు వచ్చి అన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ వీరు ఏం చేస్తున్నారు, ఇంకను ఈయన యేసయ్యను చంపేయాలి, యేసయ్యను మన యూదులు వీళ్ళందరూ ఎవరైతే మన దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు, ఈయన చంపేయాలి అని అదే ఒక అంటే విశ్వాసం అనేది వారికి ఇంకా రాలేదు. అంటే దేవుని మనస్సును వారు కలిగి లేరు. దేవుని యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క విశ్వాసమును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మాటలను వాక్యం ద్వారా మనం వింటామో ఆ విశ్వాసముతో ఆ మాటలను మనం నమ్మాలి. మనం నమ్మము మాటలను. ఎప్పుడైతే దేవుని మాటలను నమ్ముతామో అప్పుడు మనం దేవుని కార్యాలను చూస్తాం. హల్లెలూయా. అంటే దేవుని మాటలను నమ్ముటయే కార్యాలను చూచుట. విశ్వసించుట అనగా దేవుని మాటలను నమ్ముటయే దేవుని ముందు విశ్వసించుట. హల్లెలూయా. యోహాను 14:12. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువానితో చేయును. వానికంటే మరి గొప్పవియు అతడు చేయునని నిశ్చయముగా చెప్పుచున్నాను. 13 మీరు నా నామం నా దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందురు. నేను నా తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి. 14:10 నుంచి చదువుకుందాం. 10 నుంచి. తండ్రి నేనును నాయందును తండ్రిని నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేను చెప్తలేదు, నా అంతటా నేను చెప్పట్లేదు. తండ్రి నాయందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంటువాడును చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. అంటే దేవుని యందు విశ్వసించుటయే దేవుని క్రియ. మనిషి కుమారుని యందు విశ్వసించుటయే దేవుని క్రియ. అంటే ఈ క్రియలన్నీ మేము ఏ విధంగా చేయాలి అని శిష్యులు అడిగినప్పుడు ఏమంటున్నారంటే, నన్ను నా యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని కుమారుని యందు మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే దేవుని కార్యాలను మనం చూస్తాం. ఆ పరలోక రాజ్యము మనకి రావాలంటే, ఇప్పుడు ఈ లాజరు చనిపోయినప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఏమన్నాడు, నేను ఇక్కడికి వచ్చే ఈ ప్లేస్లోకి నా సహోదరులు రావద్దు అన్నప్పుడు వారు నమ్మలేదు. నమ్ముట అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఫలాలను మనం పొందుకుంటాం మన జీవితంలో. అందుకే ఇందాక 9:21 మత్తయి సువార్త 9:27లో ఏమని రాయబడి ఉంది, యేసుప్రభు వారు వారి గుడ్డివారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమడిగిండు, మీరు నమ్ముచున్నారా, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వారేమన్నారు, ప్రభువా మేము నమ్ముచున్నాము. అంటే మీ నమ్మిక చొప్పున మీకు జరిగింది అంటున్నాడు అక్కడ 27 నుంచి 31 వరకు. అంటే మీ నమ్మిక చొప్పున 9:27 నుంచి 31 వరకు అక్కడ ఏం రాయబడింది అంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పి వారితో వారి కన్నులను ముట్టెను. ఎప్పుడైతే వారి కన్నులను ముట్టిండో వారి కన్ను తెరవబడ్డాయి. యేసు ప్రభువారికి తెలుసు వీరు గుడ్డివారని, కానీ ఆయన ఇక్కడ ఏమన్నాడు, మీరు నమ్ముచున్నారా,
గుడ్డివారు విన్నరు. మొదటిగా గుడ్డివారు ఏమంటున్నారు ఇక్కడ? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అన్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని ఎందుకు అన్నారు? ఆయన దావీదు కుమారుడు అని వీరికే తెలుసు. వీరేమో చూసిరా? చూడలే. వారు గుడ్డివారు. అయితే వారు విన్నరు. హల్లెలూయా. వారు విని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ వీరు నమ్మిరు. హల్లెలూయా. ఈ గుడ్డివారు ఏం చేసిరు? నమ్మిరు. ఆయన దావీదు కుమారుడే అని వారు నమ్మి విశ్వసించి యేసుప్రభు వారి వద్దకు కేకలు వేస్తూ అడుగుచున్నారు, మమ్ము కరుణించుము, దావీదు కుమారుడు మమ్ము కరుణించుము. ఆ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత, ఆయన ఇంటి వద్దకు వచ్చిన తర్వాత యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే, మొదటిగా వారు విశ్వాసాన్ని పొందుకు విన్నారు. విని దాన్ని గ్రహించి, అవును ఈయన దావీదు కుమారుడే అని వారు గ్రహించి నమ్మి, ఆ మాటలను ఎప్పుడైతే వాక్యము విత్తబడుతుందో, ఎప్పుడైతే అనేకులు మాట్లాడుకుంటున్నారో, ఆ ప్రాంతంలో అనేకులు శబ్దాలు, అనేకమైన జన సమూహము ఆయన వెంబడి వెళ్తుండగా వీరందరూ గ్రహించి వీరు విన్నారంట. ఏమవుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఆయన దావీదు కుమారుడు యేసు ప్రభువారు ఈ ప్రాంతం గుండా వెళ్తున్నారు అని వీరు ఈ సమాచారాన్ని విన్నారు. ఈ యొక్క గుడ్డివారు ఏం చేశారు? విన్నారు. విన్న దాన్ని ఓకే, ఆయన విన్నది విన్నట్టే వదిలేలే. మనం వాక్యాన్ని వింటాం, రేపు మర్చిపోతాం. వీళ్ళు మర్చిపోయారా? వీరు మరవలే, జ్ఞాపకం చేసుకురు. అవును దావీదు కుమారుడైన రాబోయే రక్షకుడు ఈయననే. ఈ వాక్యాన్ని మరలా వచ్చే వారం రోజు మరలా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. మన పనులలో అటు ఇటు ఏ పని చేస్తున్నా, అవును ఆయన దావీదు కుమారుడు, ఆయన క్రియలు గొప్పవి, ఆయన అద్భుతాలు చేసిండు, మనకు ఆశ్చర్యకరాలు చేస్తాడు, ఇవన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అందుకని యేసుప్రభు వారు అడిగారు, మీరు నమ్ముచున్నారా నేను దీన్ని చేయగలనని? ఈ గుడ్డివారి కళ్ళు తెరవాలని దేవునికి తెలుసు. తెలిసినప్పటికీ వారి మీద చేతులు వేయలే. ఇంకా నువ్వు చేతులు వేయకుండా వారిని ఏమంటుండో, మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అప్పుడు వారి మీద కళ్ళు చేతులు వేసి. అర్థమైందా? అంటే ముందు దేవుడు ఏమడుగుతుండు? మీరు నమ్ముచున్నారా అని అడుగుతుండు. నాకెక్కడ వస్తుంది అంటారు కొంతమంది. నా పరిస్థితే బాగాలేదు, నాకు పుట్టుకతోటే గుడ్డివాడిని. నేను డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా కొంతమంది అన్నారు, డాక్టర్ దగ్గర పోతే పుట్టుకతో గుడ్డివారే వారు. అయితే బ్యాంకులో పనిచేస్తారు, చూసినావా? ఎవరైనా చూసిరా? బ్యాంకులో కూడా పనిచేస్తారు గుడ్డివారు. పనిచేస్తుంటే ఆయన అడిగితే, నువ్వు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా అడిగితే, ఆపరేషన్ అయినప్పటికీ నా కళ్ళు రావు, వేరే వాళ్ళ కళ్ళు మంచి కళ్ళు పెట్టినప్పటికీ నాకు కళ్ళు రావు, నరాలు అవన్నీ పనిచేయవు, డాక్టర్లు చెప్పారు, ఇక ఇంతే అని చెప్పారు. అంటే ఆయన పరిస్థితి ఎట్లుంది? అది ఎప్పటికీ ఆయన గుడ్డివాడుగానే ఉండిపోవాలి. కానీ అతను నమ్మలేదు. నమ్మినట్లయితే ఆయన అన్యుడే, ఆయన దేవుని నమ్ముకోలేదు. ఇంకా దేవుని నమ్ముకునే వ్యక్తి. అయితే దేవుని ఎప్పుడైతే ఈ నమ్మిరో ఈ గుడ్డివారు, ఏమన్నారు? ఇది చేయగలనా అని మీరు నమ్ముచున్నారా అని దేవుడు అడిగిండు. మేము నమ్ముచున్నామని అన్నారు. అందుకే వారు అప్పుడు వారి చేతులు, వారి కన్ను మీద చేతులోంచి ఏమన్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు. అంటే నువ్వు ఏం నమ్ముతున్నావు? నాకు రాదని నమ్ముతున్నావు. నేను నమ్మిక చెప్పని నీకు రాదు. అర్థమైందా? పాయింట్ అర్థమైంది అందరికీ? అంటే నీవు నమ్ముట దగ్గర నువ్వు కాంప్రమైజ్ కావద్దు. నమ్ముట అనేది ఏమన్నా పైసలా, డబ్బులా? ₹1,00,00,000 ఇస్తేనే నమ్ముతావా? నువ్వు ఎట్లా నమ్మొచ్చు కదా. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా నేను నమ్ముతున్నాను, నమ్ముతా నేను కాదు. చాలామంది ఏమంటారు అంటే, కష్టం నాకు కాదు అది, నేను ఎంత చదివినా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడము నమ్మని దాన్ని అంటారు. ఇది నాకు అద్భుతం అంటారు కొంతమంది. ఇది జరిగిందనుకో నేను నమ్మలే అంటారు. అంటే వారికి నమ్మడానికి కూడా అంత శక్తి లేదు. అంటే నమ్మడానికి కూడా వారికి నమ్మాలనే ఆలోచన వస్తలేదు. విన్నరు, దేవుడు కార్యాలు చేస్తాడని తెలుసు, అయినప్పటికీ వారు నమ్మలేదు. మరి ఇక్కడ గుడ్డివారు నమ్మిరు. చాలామంది ఇంకా నమ్మని వారు ఉన్నారు. దేవుడు కళ్ళు తెరుస్తాడు, దేవుడు ఇల్లు ఇస్తాడు, దేవుడు ఆస్తి ఇస్తాడు, దేవుడు సంపాదన ఇస్తాడు. అంటే అది కష్టం, నమ్మడానికి కష్టం. ఇచ్చుడు తర్వాత. అర్థమైందా? ఇచ్చుడు అనేది తర్వాత విషయం. నీకు ఇస్తాడు అనేది ఇస్తాడు దేవుడు, కానీ ఇచ్చేది కంటే నువ్వు నమ్ముతున్నావా? మొదటి విశ్వాసం ఏంటి? నమ్ముట నీ వశం అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అంటే నేను ఏమైనా చేయగలను,
దేవునిలో నమ్మినట్లయితే నమ్ముతారా? ఇక్కడ మీరు నమ్మిర్రా? ఇద్దరు గుడ్డివారు ఏం చేశారు? వారు దావీదు కుమారుడని విని ఆయన మార్గం గుండా వెలుచుండగా వారు కేకలు వేస్తూ ఆయనను కనుకరించమని కేకలు వేసి అడిగినప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ఆయన ఎదుకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, అప్పుడు ఆయన "నమ్ముతున్నాము ప్రభువా" అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మక చొప్పున మీకు కలుగులు కాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకోండి వారికి ఖండితముగా ఆజ్ఞాపించారు. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆ కీర్తి ఆయన అయినను వారు కీర్తి వెళ్ళి ఆ దేశమంతటా ప్రచురం చేసింది. హల్లెలూయా. అంటే దేవుడు నీ దేశమంతటా కీర్తి ప్రచురం చేసి అంతగా గొప్పగా ఆశీర్వదిస్తాడు అని వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించిరా? వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారా? పిల్లలు ఎవరైనా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు నన్ను, గొప్ప గొప్ప వాటికి దేవుడు నన్ను రాజుగా కర్తగా గొప్ప స్థానంలో ఉంచుతాడని ఆలోచిస్తురా? ఈ యొక్క గుడ్డివారు పుట్టుకతో గుడ్డివారు వాళ్ళు ఎప్పుడైనా కళ్ళు వస్తాయని అనుకురా? వాళ్ళు నాకు ఇక కళ్ళు వస్తాయి, ఆ జీవితాంతం మాకు కళ్ళు రావు, జీవితాంతము డాక్టర్లు కూడా అన్నారు కళ్ళు రావని చెప్పారు. కానీ వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు పుట్టుకతో గుడ్డివారు వారు ఇంకా ఎప్పటికీ అలానే ఉండాలి, కానీ దేవుడు వారి కళ్ళు తెరిచి ఆ ఒక దేశమంతటా వారందరూ చూసి ఆశ్చర్యపోయి ఆయన కీర్తి ఆ దేశమంతటా వ్యాపించింది. హల్లెలూయా. అంటే నీ కార్యాలు, దేవుడు మన పట్ల చేసే కార్యాలు దేశమంతా అందరూ బంధువులు స్నేహితులు చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు చేయాలని మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. దేవుడు ఈ విధంగా ఆయన కీర్తిని మన పట్ల ఆయన మన దేశంలో మన ద్వారా ఆయన చేయాలని ఆశపడుతున్నాడంట. దేవుడు ఆశతో ఉన్నాడు, కానీ నీవు నమ్ముచున్నావా అంటుంది ఇక్కడ. అందుకే అన్నాడు ఫస్ట్ వచ్చి, మీరు నేను ఇది చేయగలనని, ఈ గొప్ప కార్యము నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. అయితే మేము నమ్ముచున్నాము అని వారు చెప్పారంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం నమ్మాలి, గొప్ప కార్యాలను బట్టి మనం నమ్మాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క గుడ్డివారు ఏ విధంగా అయితే నమ్మిరో మనము కూడా గొప్ప కార్యాలు నమ్మాలి. నాకు ఇంపాసిబుల్, ఇది కాదు, ఇది అస్సలు కాదు, ఇగో ఇంట్లోనే ఉంటాం మేము, ఈ ఇల్లు చేంజ్ అవ్వదు, ఈ పరిస్థితి మారదు అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క గుడ్డివాడు ఆ పరిస్థితిని ఏ విధంగా మార్చుకుండు? యేసయ్య వచ్చి కూడా అది ఏమంటుండు? నీ నమ్మిక చొప్పునే అంటుండు. అంటే మన మీదనే దేవుడు కూడా ఆధారపడుతుండు. దేవుడు కూడా నీవు నమ్ముచున్నావా అంటుండు. నీవు నమ్మినట్లయితే ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే కళ్ళు ఎప్పుడూ లేని, ఎక్కడ చూడని, అక్కడ అంటారు ఈ భూమి మీదనే ఇలాంటి కార్యాన్ని మేము చూడలేదు. హల్లెలూయా. ఇలాంటి కార్యాలను మేము ఎప్పుడూ చూడలేదు. ఆ ఒక్క వచనం చదువుకుందాం. 9:37 అదే అధ్యాయంలో 9:32, 9:32-33, మాథ్యూ 9:32-33 ఈ యొక్క వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 9:32 కొందరు దయ్యము పట్టిన యొక్క గొప్పవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగువాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూనూ కనబడలేదు అని చెప్పుకొని. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు యేసుప్రభు వద్దకు ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ దయ్యము యేసుప్రభు వారు వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి మూగవాడు అయినప్పటికీ దేవుడు ఆయన స్వస్థపరిచి ఆ దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనేకులు చూసి ఆశ్చర్యపోయారంట. ఈ దేశంలోనే ఇలాంటి కార్యం జరగలే, నీ దేశంలోనే, నా ఒక ఇజ్రాయెల్ దేశంలోనే ఇలాంటి కార్యాలు జరగలేదు కదా. అంటే నీవు విశ్వసించినట్లయితే అలాంటి కార్యాలను దేవుడు మన జీవితంలో ఎప్పుడు చూడని కార్యాలను మన జీవితంలో ఎన్నడూ
అరే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలే, ఈ కారునే చూడలేదు. కొంతమంది అంటారు నా జీవితంలో హెలికాప్టర్ ఎక్కినామా, ఎక్కలే. హెలికాప్టర్ కొనుక్కున్నామా? ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు రాజకీయ నాయకులకు వాళ్ళకు ఓన్గా ఉంటుంది. చాలా తెలుసా, చాలామందికి కొత్త ఈ విమానాలు, ఫ్లైట్లు అవన్నీ ఓన్ కొనుక్కురు వాళ్ళు. అంటే మనం ఎప్పుడు మనకి ఈ విధంగా అవుతుందా అనే ఆలోచన కూడా మనకి ఉండదు. కానీ ఇక్కడ దేవుడు గొప్ప ప్రణాళిక, గొప్ప ఎప్పుడూ లేని అద్భుతాలు, ఇజ్రాయెల్లో ఎప్పటికీ లేని కార్యాలు చేసినట్ట. హల్లెలూయా. అంటే ఎన్నడూ లేని కార్యాలు. మన జీవితం మారదు అనుకుంటారు చాలామంది, నీ జీవితం ఇంతే అంటారు. కానీ యేసు ప్రభువారి వద్ద మనం విశ్వసించినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఎప్పుడు జరిగిన అద్భుతము, నీ జీవితంలో, నీ యొక్క బంధువులలో, నీ దేశంలో జరిగిన అద్భుతాలను మన జీవితంలో మన దేవుడు చేయిస్తాడంట. హల్లెలూయా. ఏ విధంగా అయితే గుడ్డివారు నమ్మిరో, నమ్మి గొప్ప కార్యం చూసిరో, అలాగా మనం కూడా నమ్మి ఈ నెల గొప్ప కార్యాలు చూడాలి. నేను అనుకొని ఊహించని విధంగా దేవుడు ఈ నెల నాకు అద్భుతం చేసిండు, ఊహించని రీతిగా దేవుడు నాకు గొప్ప కార్యము ఈ నెల జరిగించిండు, ఈ సంవత్సరం చేసిండు అని మనము ఆ విశ్వాసముతో ఆ గొప్ప కార్యాలను మనం పొందుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవ, అద్భుతాలు చేయువాడా. అవునయ్యా, మీరు ఎంతో గొప్ప దేవుడు. భూమిని, ఆకాశాన్ని, నక్షత్రములను, ఈ యొక్క మనుషులను అందరినీ సృష్టించిన దేవుడవు ప్రభా. అవునయ్యా, మీకు సమస్తము సాధ్యమే. అయినప్పటికీ వారు ఆ గుడ్డి వారి వద్దకు వచ్చి మీరు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు ప్రభా. అవునయ్యా, ఎప్పుడైతే వారు నమ్ముచున్నాము అన్నారో అప్పుడు అద్భుతముగా వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి నమ్మిక చొప్పున జరిగింది. అదేవిధంగా మేము నమ్ముచున్నాం ప్రభా, మా పరిస్థితులను మార్చగలవని నమ్ముచున్నాం ప్రభా, మా ఈ యొక్క స్థితిని మార్చగలవని నమ్ముచున్నాం ప్రభా, మా పరిస్థితులను మార్చగలవని నమ్ముచున్నాము, ఈ అనారోగ్యం నుంచి విడిపించగలవని నమ్ముచున్నాం ప్రభా. అవునా, ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పుల నుంచి విడిపించగలని నమ్ముచున్నాము. ప్రతి ఒక్క విధమైన ఇబ్బందులో నుండి, ఇరుకులో నుండి మీరు మమ్మల్ని బయటికి తీసుకొస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నమ్ముతున్నాము కాబట్టి మా నమ్మిక చొప్పున అది జరుగుతుంది అన్నావు ప్రభా. అవునా, మేము నమ్మి విశ్వసిస్తున్నాము. ఇలాంటి గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఆ 2 కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే కిడ్నీలు అవునయ్యా ఫెయిల్యూర్ అయ్యాయో ప్రభా, ఆ 2 కిడ్నీలను అవునయ్యా నారాయణమ్మ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా, వారి కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. ఇప్పుడే గాంధీలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే ఇక్కడ సైనిక్పూరిలో ఉన్న ఆ ఒక హాస్పిటల్లో ఉన్న వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆ 2 కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. నీకు అసాధ్యమనేది లేదు, మేము నమ్ముచున్నాము. మా నమ్మిక చొప్పున నీవు కార్యములు జరిగించే దేవుడవు ప్రభా. ఇంకా విలేజ్లో ఉన్న అవ్వ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా, ఆ నడుమును ముట్టి స్వస్థపరచండి. వెన్నుపూసను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. విడిపించండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇంకెవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఇరుకులో ఉన్నారో ప్రభా, వారందరినీ ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నీ ఆత్మ అభిషేకంతో నింపుమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతం మీద యొక్క అభిషేకమును కుమ్మరించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. తాగుబోతులను విడిపించండి. ఎవరైతే తాగుడు వ్యసనములకు బానిసయ్యారో ప్రభా, ఆ బానిసల నుండి వారిని విడిపించండి ప్రభా. ఈయన కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఇంకా ఎవరైతే చదువుతున్నారో ఎగ్జామ్స్లలో అన్నింటిలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకమును కుమ్మరించండి. సాక్ష్యాలను వారికి దయచండి. వారి జీవితాలను మెరుగుపరచండి. ఉన్నత స్థాయిలోకి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నడూ చూడని అద్భుతాలను వారి జీవితంలో, వారి తరములలో, వారి బంధువులలో, వారి దేశంలో చూడని ఆశ్చర్య కార్యములను వారు నమ్ముచున్నారు కాబట్టి వారి నమ్మక చొప్పున జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుత రీతిగా ఆశ్చర్యకరములు జరిగించండి. మేము కని విని వెరగని అద్భుతాలను మీరు చేయగల దేవుడు. మేము నమ్ముచున్నాము. నమ్ముట మీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. మేము నమ్ముచున్నాం ప్రభా. నమ్మిక చొప్పున జరుగునుగాక అన్నావు. మేము నమ్మి విశ్వసిస్తున్నాము. గొప్ప కార్యాలను, గొప్ప సాక్ష్యాలను మాకు దయచేయమని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఇబ్బందిలో ఇరుకులో ఉన్నారో వారందరినీ విడిపించి నీ నామాన్ని మహింపరచుకోమని అతడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద కుమ్మరించుము దేవా, ఆశతో నమ్మే ఉన్నాము ఈమాను మీద అమ్మార ప్రేమ వర్షము
కుమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ఎవరైతే రాలేకపోయినారో, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో వారికి కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.